విశ్వ క్రీడలు ఘనంగా మొదలయ్యాయి. క్రీడాభిమానులకు కనువిందు చేస్తూ ఓపెనింగ్ సెరమనీ జరిగింది. అయితే ప్రారంభోత్సవానికి ముందు ఫ్రాన్స్లోని రైల్వే నెట్వర్క్పై దుండగులు తెగబడ్డారు. దీంతో హైస్పీడ్ రైల్వే వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన ఒక్కసారిగా అల్లజడి రేపింది. పెద్ద ఎత్తున జరిగిన భారీ దాడిగా ఫ్రాన్స్ అధికారులు ప్రకటించారు. రైల్వే నెట్వర్క్ను స్తంభింపచేయడానికి ఈ ఘటనకు పాల్పడ్డారన్నారు. దాడుల ఎఫెక్ట్ రైళ్ల రాకపోకలపై పడింది. పారిస్ ఓపెనింగ్ సెరమనీని దృష్టిలో పెట్టుకుని ఈ దాడి జరిగిందా అనే చర్చ జరుగుతోంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు క్రీడాభిమానులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది. పారిస్ మౌంట్ పార్నెసే రైల్వే స్టేషన్లో ప్రయాణికులు రైళ్ల కోసం ఎదురుచూశారు. మరోవైపు ఒలింపిక్స్ క్రీడల కారణంగా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ భద్రతను పెంచారు. పారిస్ చుట్టూ దాదాపు 150 కిలోమీటర్ల మేర నో ఫ్లై జోన్ను ప్రకటించారు. పోలీసులు పూర్తిగా నిఘా పెట్టారు. పారిస్ గగనతలంపైకి విమానాలు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. డ్రోన్ దాడుల బెదిరింపుల కారణంగా ప్రారంభ వేడుకలకు అభిమానుల సంఖ్యను తక్కువ చేసింది. అయితే ఒలింపిక్ ఓపెనింగ్ సెరమనీకి దాదాపు 3 లక్షల మంది హాజరయ్యారని అంచనా. ఓవరాల్గా ఓపెనింగ్ సెరమనీ అదిరిపోయింది. ఒలింపిక్స్ ఓపెనింగ్ సెరమనీలో భారత బృందానికి పి.వి. సింధు, శరత్ కమల్ నడిపించారు. విశ్వ క్రీడల్లో 32 క్రీడాంశాల్లో 329 ఈవెంట్లలో పోటీలు జరుగుతున్నాయి. 10,500 మంది అథ్లెట్లు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. భారత్ నుంచి 117 మంది మెడల్ రేసులో ఉన్నారు. అథ్లెటిక్స్ నుంచి అత్యధికంగా 29 మంది బరిలో నిలిచారు. షూటింగ్లో 21 మంది పోటీ పడుతున్నారు. గత ఈవెంట్స్ కు మించి ఈసారి భారత్ పతకాలు కొల్లగొడతారనే అంచనాలున్నాయి. గత ఒలింపిక్స్లో భారత్ 7 పతకాలు సాధించింది. ఈసారి పతకాల సంఖ్య పెరగాలని అభిమానులు కోరుకుంటున్నారు. మొత్తంగా ఆగస్టు 11 వరకు జరిగే ప్రతిష్టాత్మక క్రీడల్లో ఇండియా ఎన్ని మెడల్స్ సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. నీరజ్ చోప్రా, సింధు పైన అంచనాలు ఎక్కువే ఉన్నాయి. షూటింగ్ పైనే ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉన్నాయి.